గాయస్, ఈరోజు సండే అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? చికెనే కదా. సో మేము కూడా ఈరోజు చికెన్ చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ట్రై చేస్తాం, బట్ ఈరోజు మీ అందరికీ చూపించేస్తున్నా కాబట్టి మా మమ్మీ చిన్నప్పటి నుంచి చేసే చికెన్ మీ అందరికీ చూపించాలనుకుంటున్నా. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ రెండు చేస్తున్నా. సో మీరు కూడా చూసేయండి. ఓకే గాయస్, ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. బట్ స్టార్ట్ చేయకముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా. 6 ఆనియన్స్ అండ్ 2-3 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక 6-7 క్యాష్యూ, లవంగాలు ఒక 14, యాలకులు ఒక 6, దాల్చిన చెక్క ఒక 1/2 ముక్క, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మేము పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంక పేస్ట్ వేసేస్తున్నాం డైరెక్ట్గా. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. కర్రీకి పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి చికెన్ వేయాలి కదా, సో అది అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసా. ఇప్పుడు ఇందులో 1/4 kg చికెన్ వేస్తున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఇది కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ జీరా, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. ఫస్టే అన్నీ కలిపి కుక్ చేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ కూడా పోసేయాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అంతా ఎగిరి గ్రేవీలా అవ్వేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాం. ఇది 1/4 kg చికెన్. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందాక బిర్యానీకని చికెన్ స్టవ్ మీద పెట్టాను కదా, ఇది మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ గీ వేస్తున్నా అండ్ 4 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఇందులో 4 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనీస్. మీ దగ్గర మరాఠీ మొగ్గు ఉంటే మరాఠీ మొగ్గు ఒక 4 వేసుకోవాలి. ప్రస్తుతానికి మా ఇంట్లో అవైలబుల్ లేక మేము వేయట్లేదు. సో ఇవి ఒక 2 minutes కలిపి అప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 3 ఆనియన్ స్లైసెస్ వేసేస్తున్నా అండ్ 6 పచ్చిమిర్చి. ఇవన్నీ వేగే వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం వేగితే చాలు. క్యాష్యూస్ కూడా వేసుకోవాలి. నాకైతే క్యాష్యూస్ అంత ఇష్టం లేదు, కానీ మా అక్కకి ఇష్టం కాబట్టి ఇంక వేస్తున్నాం. ఆనియన్ కుక్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నా. తగినంత ఉప్పు. కర్రీ చేస్తున్నాం కదా, చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. నాకు లివర్ పీస్ అంటే చాలా ఇష్టం. మా డాడీ ఎప్పుడు తెచ్చినా లివర్ ఉందా లేదా అని చూసేదాన్ని. మీకు కూడా లివర్ అంటే ఇష్టమైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాను.
బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసేస్తున్నా. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి గాయస్, నెక్స్ట్ వీడియోలో చూపించేస్తా. ఇప్పుడు 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. వాటర్ బాగా మరిగిపోయాయి. సాల్ట్ నేను ఆల్రెడీ వేసేస్తాను, మీరు తగినంత వేసేసుకోండి. ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నా. 1/2 అవర్ నానబెట్టిన రైస్. ఇందాక కర్రీలో మసాలా వేసాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం ఒక 1 స్పూన్ వేస్తున్నా. ఉప్పు తగినంత. ఇందాక 1 స్పూన్ కారం వేసాను కదా, మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాం. మేము కొంచెం స్పైసీగా తింటాం, మీకు ఎంత కావాల్సిన అంత వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా పోసేస్తున్నా. వాటర్ పోసుకున్నాం కదా, బాగా కలిపేసి మూత పెట్టేసి కర్రీ గ్రేవీ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. అంతే, మన యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందాక రైస్ వేసుకున్నాం కదా, 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇది వేసాక మొత్తం అంతా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు కలుపుకుంటే బిర్యానీ కూడా రెడీ. 2 కూడా కుక్ అయిపోయాయి, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నా. ఓకే గాయస్, చాలా ఆకలేసేస్తుంది, అర్జెంట్గా తినేయాలి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. బాయ్.